ప్రేమతో వచ్చారు సాయీశ్వరుడు. మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందెడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి. కోరికలు తీర్చే సాయి బాబా వారు కానుకలు స్వీకరించబడంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలుగజేయ ఉద్దేశంతో ఈరోజు ఉద్దేశంతో ఈరోజు మంగళము ప్రేమతో వచ్చారు సాయీశ్వరుడు. మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందెడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి. కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడండి. భక్తజనులకు విజ్ఞప్తి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలుగజేయ ఉద్దేశంతో ఈరోజు మన గ్రామం ఓం శ్రీ సాయిరామ్. భక్తజనులకు విజ్ఞప్తి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు ఓం శ్రీ సాయిరామ్. భక్తజనులకు విజ్ఞప్తి, భగవాన్ ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలుగజేయ ఉద్దేశంతో ఈరోజు మన గ్రామం ప్రేమల గంపబోసి కోరికలు చెప్పుకోండి. కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలుగజేయ జోడి కట్టి గంగమెత్తుకొచ్చావయ్యా. విజ్ఞప్తి,
సాయించండి. మన కోసం వచ్చిన స్వామికి భక్తిగా బిందుడు నీళ్లు వారబోసి సాయించండి. మన కోసం వచ్చిన స్వామికి భక్తిగా బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి. కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు. కానుకలు స్వీకరించ వర్షాకాలం ఆడియో మహబూబ్ నగర్ వారు సమర్పించి జంట కోలాటం. వద్దమ్మా వద్దే చల్లబాకిన్నాడు. Thank you.
పల్లెలు చేరే వేళ అత్తరాది ఆనందాలే పల్లెటూరు వచ్చేనంట అత్తరాలు వీడిగలు పక్కూరు చేరేసరు చిన్నవారి పండగలు పండగ మారేది నటుకో పండగలు తెలంగాణ భక్తి పూల పల్లకి ఎత్తి లోకమంతా
అనగానే స్వామి బర్త్డే శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇంత పండగ వాతావరణాన్ని మనం చూడగలిగితే పుట్టపర్తలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి, మన ఊహ కూడా అందదు. సో అది మన మానవ జన్మలో ఒకే ఒక అవకాశం, మనకు దొరికిన ఒకే ఒక అవకాశము. 100వ బర్త్డే స్వామి ప్రపంచం పుట్టిన తర్వాత భగవంతుడి బర్త్డే ఉత్సవాలు చేయడం మొదటిసారి. అలాంటి ఉత్సవాలు చూసే అదృష్టము ఎవరికిందో అది మనమే నిర్ణయించుకోవాలి. ప్లస్ మీరు కూడా, మనం కూడా, నేను వెళ్ళలేము అనుకోవద్దు. స్వామి దగ్గరికి వెళ్ళి మాకు ఎన్ని పనులున్నా నేను బర్త్డే ఉత్సవాలకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి స్వామి, మేము చూడాలనుకుంటున్నాం అని ఖచ్చితంగా మీరు స్వామి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ తీసుకెళ్లే బాధ్యత ఆయన చూస్తాడు. ట్రైన్ లేకపోయినా, మీకు కుదరకపోయినా, మీకు ఎలాంటి పనులున్నా ఆ అవకాశాన్ని మటుకు మీరు వదిలిపెట్టద్దు. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఈ ఊరి నుంచి కొంతమందికి సేవకు రావచ్చు, కానీ బర్త్డే ఉత్సవాలు మటుకు మీరు అస్సలు మిస్ కావద్దు. ఈ జన్మలో మళ్ళీ మనకి ఆ అవకాశం దొరకదు, మళ్ళీ వచ్చే జన్మలో ఎలా ఉంటామో తెలియదు. కాబట్టి అలాంటి వాతావరణాన్ని మీరు మిస్ కావద్దు. ఇక్కడ రోజు పొద్దు నుంచి పళ్ళకి వెళ్ళొచ్చి కూడా చక్కగా అందరూ గ్రామంలో హ్యాపీగా కోలాటం చేశారు. మీతో పాటు కోలాటం చేసిన వాళ్ళు మేము అందరం వెళ్ళి రేపటి నుంచి బాడీ పెయిన్స్ వస్తాయి మీకుండా. ఎందుకంటే రోజు పచ్చని చేలల్లో పల్లె అంటేనే ప్రకృతికి దగ్గరగా ఉండే జీవిస్తుంటారు. చాలా సంతోషంగా మీ కోలాటం కూడా చూడండి. ఇంకా ఒక గంట ఉన్నా కూడా వాళ్ళు అదే స్పిరిట్ తో కోలాటం వేస్తారు, కానీ మేము అందరం వేయలేదు. సో ఇంత మంచి వాతావరణంలో గోపాలు తర్వాత సంధ్య వాళ్ళ ఊరికి స్వామి అంటే చూడండి, ఒక పండుగ కంటే మన ఇంట్లో పెళ్లి వాతావరణం, ఒక పెళ్లి ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఇల్లు అంతకంటే ఎక్కువగా ఉందన్నమాట. అందరూ ఆడబిడ్డలందరూ, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళందరూ, చుట్టాలందరూ వచ్చినట్టు జిల్లాలో సత్యసాయి సంస్థలకు సంబంధించిన జిల్లాలో అన్ని సమితులు, సత్తుపల్లి, వేరుసేరు, కమ్మలు, మధుర ఆ మూల నుంచి కూడా మా వాళ్ళంతా వచ్చారు. మధుర గ్రేట్ వాళ్ళకి ఆ మూల నుంచి కూడా వచ్చారు. కాబట్టి చూడండి ఎంత మందిని గోపాలు స్వామి ద్వారా ఆకట్టుకొని వాళ్ళ బంధువుల కంటే, రక్త సంబంధం కంటే ఈ ప్రేమ ముఖ్యమో, ఈ ప్రేమ సత్యసాయి సేవా సంస్థల్లో ఉంటే ఈ ప్రేమ మనం పొందగలుగుతాం. సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రేమను మనం పొందగలుగుతాం. రక్త సంబంధికులు కూడా అంత ప్రేమగా ఉన్నారు. చూడండి, ఈ రక్త సంబంధికులు కూడా ఈ టైంలో రాలేదు. కాబట్టి ఆ సంస్థలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రేమకు పాత్రలు అవుతాము. మీరు ఇప్పుడు గోపాలో వాళ్ళ ఉదాహరణ, ఈ సరస్వతి కూడా ఎప్పుడో వచ్చింది. ఇక్కడ నుంచి పద్మ, నరేంద్ర వాళ్ళు, కర్ణాకర్ వాళ్ళు ఉంటారు, పద్మ వాళ్ళు ఒక్కసారి సర్వీస్కి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ పిల్లలతో సహా వచ్చారు. సో ఇలా స్వామి కుటుంబంలో మీరందరూ కూడా, సత్యసాయి సేవా సంస్థల కుటుంబంలో మీరు కూడా ఆ కుటుంబంలోకి రావాలని కోరుకుంటూ అందరికీ స్వాగతం. ప్రతి ఇంటికి వెళ్ళారు స్వామి. ఇంకొక సందర్భంలో ఇంకొక మిగతా 30,000 ఇళ్లలో కూడా తప్పనిసరిగా గృహాలను భజన చేసి భగవన్నామం ద్వారా స్వామిని పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మరొక ఇంపార్టెంట్, స్వామివారి యొక్క దివ్య అవకాశంతో ప్రపంచవ్యాప్తంగా రేపు రాబోయే నవంబర్ 23 మీరందరూ వార్తలు చూస్తూనే ఉన్నారు. చాలా అద్భుతాలు అవుతున్నాయి. పోలీస్ సెక్యూరిటీ, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరూ, సీఎంలు, పిఎంలు, గవర్నర్లు, ప్రపంచానికి ప్రతినిధులు మొత్తం కూడా అందరూ పుట్టపర్తి ఇచ్చేస్తున్నారు. అలా అని మీరు పుట్టపర్తి రావడానికి ట్రైన్ రిజర్వేషన్ ఒకదేమో, లేకపోతే సెంటర్ ఒకదేమో అనుకోవడం అలాంటి కాదు. 10 లక్షల మంది సరిపోయిన అకామిడేషన్ స్వామి గారు అన్ని ప్రేమతో ఏర్పాటు చేశారు. స్పెషల్ ట్రైన్లు కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. స్పెషల్ ట్రైన్ రిజర్వేషన్ బుక్ చేసుకోండి. ఎవరో భయపడద్దు. స్వామి గారు అపారమైన ప్రేమతో మనందరిని ఆహ్వానిస్తున్నారు. దానిలో భాగంగా ఈ దర్యాలగూడలో ఎంత అద్భుతంగా, ఎంత ప్రేమమయంగా జరగడానికి విశేషం. తదుపరి నూతన గృహాల్లో భజన జరిగిన తర్వాత అందరూ ఒకసారి మరి పుట్టపర్తి వెళ్ళి మీ కష్టాలు చెప్పుకోండి. తప్పనిసరిగా స్వామి ఈ గ్రామం పట్ల పాడి పనులు సమృద్ధికి వెళ్ళే వరకు ఎప్పుడు అనుగ్రహిస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. వ్యక్తిగతంగా కూడా మీ కర్మలన్నీ క్లియర్ కావడానికి మీరందరూ ఈ రోజు ఎంత ఆనందంగా అయితే స్వామివారి పోరాట బృందాలతో ఆనందపరిచారో, రేపు మనం పత్రయాత్రలో కానీ నవంబర్ కూడా రథోత్సవం ఉంటుంది. నవంబర్ లో కూడా 18వ తారీఖు రథోత్సవం ఉంటుంది, అద్భుతమైన రథోత్సవం ఉంటుంది. దానిలో కూడా మనకు 6 రోజులు ఉంటే ఆ రథోత్సవం కూడా పాల్గొంచుకోవచ్చు. 23వ తారీఖు, 19వ తారీఖు ఆ సభల్లో స్వామి తాలూకా వీక్షించి స్వామి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంది. మరొక ఇంపార్టెంట్, జనవరిలో ఈ యొక్క ప్రేమ యాత్ర జిల్లా మొత్తంలో 750 గ్రామాలు ఉన్నాయి.
ఈ రోజు 460 గ్రామం సుమారుగా ఇది. ఇంకా రాబోయే 2 నెలలు కూసుమంచి పునరాపాలనతో స్వామివారు పర్యటన ముగించుకొని కూసుమంచి శివాలయంలో ఆహారతించుకొని పుట్టపర్తి మనందరం కలిసి ఖమ్మం జిల్లాలో కళా బృందాలు అంతా కలిసి సుమారుగా 3000 మంది కళా బృందాలు అందరూ కూడా స్వామివారి యాత్రతో తీసుకెళ్లి పుట్టపర్తి ఇంటర్నేషనల్ సెంటర్లో అందరినీ గౌరవించే విధంగా స్వామివారు సంకల్పించారు. స్వామివారి సంకల్పానికి అనుగుణంగా అందరూ కూడా ఆ ఏర్పాట్లు, ఆ డేట్స్ అవన్నీ కూడా మా నిర్వాహకులు చెప్తారు. సమయం కాబట్టి 2-3 నెలలు ప్రోగ్రామ్ అలాగే నెలవారి భక్తి యాత్ర అంటారు కదా. భక్తులు చూడాలంటే 100వ బర్త్డే భగవాన్ బాబా వారి ఈ భూమి ఉద్భవించాక ఒక అవతార స్వరూపుడికి 100వ జన్మదిన వేడుకలు జరగడంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి. అలాంటి వేగమైన ఆ పండుగను మనం చూడలేకపోతే దురదృష్టం. తప్పనిసరిగా స్పెషల్ ట్రైన్ ద్వారా అందరూ వచ్చి అకామిడేషన్ ఫెసిలిటీస్ అన్ని కూడా స్వామి ఏర్పాటు చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ఆ రకంగా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఈ రోజున స్వామి నడయాడని తీరు కానీ, ఇక్కడ ఏర్పాట్లు కానీ, కళా బృందాలు కానీ, అక్కడ డిజే కానీ, స్వామి తాలూకా ప్రేమ కానీ ఇంచిన ప్రతి ఇంట్లో కూడా హారతులు పెట్టి ఇంత విశేషమైన అలంకరణ కానీ, ఇంత విశేషమైన అనుగ్రహం కానీ వేరే గ్రామాల్లో చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఈ గ్రామం చాలా అదృష్టవంతంగా ధన్యవాదం. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, మరింత ఆరోగ్యాన్ని మీకు ఇచ్చి భవిష్యత్తులో స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు యూత్కి అందరికీ ఏర్పడుతుంది.